హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జెమియాలో ఆఫర్ ఇచ్చాడండి రంజాన్కి. 70 దినార్లో మేము ఏమేమి తీసుకున్నామో చూద్దరు కానీ రండి. ఏం కొన్నామో 70 దినార్ల సామానము. షాంపూ తీసుకున్నాను, ముసలిదానికి ఒక షాంపూ, నేను ఒక షాంపూ తీసుకున్నాను సన్ సిల్క్, ముసలిదానికి హిమాలయ తీసుకున్నాను అనమాట. బాగుంటుంది ఈ షాంపూ. ఇక్కడ వచ్చేసి మెడిసిన్ అనమాట. ఇవి పెనడోలు, స్ట్రెప్సిల్స్ కూడా ఉన్నాయి, ట్యాబ్లెట్స్. ఈ పెయిన్ రిలీఫ్, తర్వాత వచ్చేసి బ్యాండేజ్లు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడన్నా చేయి తెగితే వేసుకోవడానికి బ్యాండేజ్లు అయ్యని. వాల్ట్రెన్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి అట్లకి. ఇది లిప్ బామ్ తీసుకున్నాను ఒకటి, సెబమెడ్. బాగుంటుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఇది బాగుంటుంది అనమాట. సబమెడ్ అనే మెడిసిన్ అనమాట. డాక్టరే సిఫార్సు చేశారు దీన్ని, చాలా బాగుంటుంది ఇది. ఇవి వచ్చేసి బాడీ స్ప్రేలు అండి. బాగాలేదు అంతలాగా. ఈ పైన తీసుకున్న సామాన్లు అనమాట. టేబుల్ కవర్లో, తర్వాత వచ్చేసి ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్ను, జిబలా కవరు, టైడ్ సాబును. ఇన్ని తీసుకుంటానికి అక్కడికి వెళ్ళేటప్పటికి, మనం బిల్లు వేయించేటప్పటికి మొత్తం మనం 70 దినార్లో వెళ్తే అక్కడ ఏమి ఉండదు. మరి అలా ఏం చేస్తున్నారు మొత్తానికి లోపల కంప్యూటర్లో. కొంచెం చూసుకోండి, వెళ్ళినప్పుడు చూసుకుని కంప్యూటర్లో టైప్ చేసినప్పుడు చూసి తీసుకోండి. ఇక్కడ గరం మసాలా ఒకటి తీసుకున్నాను నేను. గరం మసాలా ఒకటి తీస్తే అక్కడ నాలుగు టైప్ చేశారు. కొంచెం మోసాలు జరుగుతున్నాయి, చూసుకొని చెయ్యండి. వచ్చేసి కందిపప్పు, మినపప్పు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ అన్నమాట. మనకి ఇండియా కందిపప్పు కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇండియా కందిపప్పు కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోండి, బాగున్నది. ఈ ఎర్రపప్పు కన్నా కందిపప్పు, మన పప్పు చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఇది వచ్చేసి మసాలా పొళ్ళు, కొరియాండర్ పౌడర్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చి నీళ్ళ సెక్షను. ఇక్కడ చూడండి హనీ, ఇది పొట్టు తేనె టైప్ అనమాట. మనకి చెట్టు మీద నుంచి తీసినప్పుడు ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంది చూడండి. ఇది ఇదంతా హనీ సెక్షను మొత్తం. అదే తేనెలు ఒరిజినల్ అనమాట ఇదంతా. ఇంకా ఒరిజినల్ ఉంటుందంట మరి నాకు తెలీదు. నీటిలో కింద ఉంటుంది, ములుగు ఉంటుంది అంటారు, అది తేలదంటది, కలవదంటది, అది ఒరిజినల్. ఇది వచ్చేసి షుగర్ అనమాట. జామ్ అండి, ఇది బ్రెడ్లో పెట్టుకోవడానికి. మురబ్బా అంటారు కదా వీళ్ళు ఇక్కడ. నేనైతే ఎక్కువగా తినేది అప్రికట్ జామ్, అదే మిష్ అంటారు కదా, మిష్ బాగుంటుంది. ఇవి వచ్చేసి బటర్, పీనట్ బటరు, తర్వాత వచ్చేసి బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది బటర్, న్యూటెల్లా క్రీమ్, ఓట్స్ కూడా ఉన్నాయి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మొత్తం అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి జెల్లీలు చేసుకోవడానికి. ఇదంతా జెల్లీ సెక్షన్ అనమాట. ఇటు సైడు కేకులు, రెడీమేడ్ కేకులు. ఈ బాక్సులు తెచ్చుకొని మనం కలుపుకొని ఏది కావాలితే ఏ రకం కావాలితే ఆ రకం మనం మిక్స్ చేసుకుని చేసేసుకోవచ్చు. ఓవెన్లో పెట్టుకుంటే సరిపోద్ది, బాయిల్ అయిపోద్ది. కార్న్ఫ్లోర్ పౌడరు, రెడ్ లేబులు, కాఫీ. ఇదంతా కాఫీ సెక్షన్. కాఫీ పౌడర్లు ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి కాఫీలు. ఇదంతా పచ్చళ్ళు అనమాట. మన ఈ ప్రియ పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఈ పచ్చళ్ళన్నింటిలో ప్రియ పచ్చడి ఒకటే బాగుంటుంది. మీరు చూసుకుని తీసుకోండి, ఏ పడితే తీసుకోవద్దు, ప్రియాలోనే బాగుంటాయి ఏవి అయినా. గోంగూర, ఇక్కడ వచ్చేసి
చాయ్ పెట్టుకోవడానికి లిప్టన్లు అనమాట, రెడ్ లేబుల్ ఎల్లో లేబుల్. మేమైతే రెడ్ లేబుల్ వాడతాము. తర్వాత వచ్చేసి ఈ కువైట్ వాళ్ళకి ఇది ఆల్వజ టీ అనమాట. ఇది వేసి బాయిల్ చేసి కాస్తాను. మీకు పక్కన వచ్చేసి కాఫీ. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి, కాఫీలు చాలా రకాలు ఉన్నాయి. మీ ఇంట్లో ఏం వాడతారో చూడండి, కామెంట్ చేయండి ఒకసారి. చాలా ఉన్నాయి ఇక్కడ. ఎన్ని రకాలు ఉంటాయని నాకు తెలియదు, ఇప్పుడే చూశాను నేను. నాకు తెలిసిందల్లా నెస్కేఫే ఒకటే. ఇవి వచ్చేసి బిస్కెట్లు, బిస్కెట్లు, తర్వాత వచ్చేసి చాక్లెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి హార్లిక్స్ మనకు మాలియాలోనే దొరికి ఇది వరకు, ఇప్పుడు జమియాలో కూడా తెచ్చేస్తున్నారు. ఇండియా సామాన్లో ఒకటి దించుతున్నారు అనమాట. అక్కడ కందిపప్పు, ఇక్కడ వచ్చి హార్లిక్స్ కూడా ఉంది. ఇవి వచ్చి 2 in 1 చాయ్లు, విమ్తో. ఇప్పుడు రంజాన్లో ఎక్కువగా కలుపుకొని తాగుతారు కదా, విమ్తో ఒకటి. తర్వాత వచ్చేసి బేదాన్, ఇటు వచ్చేసి రోజ్ వాటర్. తర్వాత వచ్చేసి మనకి వామర్కులు ఉంటాయి కదా, వామర్క్ అంటారు కదా మనకి, వామర్కులు కూడా ఉన్నాయి. దీని పేరు మరకదూస్ అనమాట. అది తెచ్చుకుని తాగండి ఎవరికైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు. చాలామందికి తెలీదు. కింద రోజ్ వాటర్ అన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి ట్యాంగ్ జ్యూసులు. రంజాన్లో ఎక్కువగా విమ్తో ఒకటి వచ్చి, తర్వాత అసీర్లో ఒకటి, ఇవన్నీ ఎక్కువగా కలుపుతూ ఉండాలి. ఇవి వచ్చి సెర్లాక్ పిల్లలకి అనమాట, బేబీ పౌడర్లు. చూడండి ఎవరికన్నా కావాలనుకుంటే కనుక ఇక్కడ ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు. ఏ టైపు వాడతారో మీరు చూసుకోండి. ఇక్కడ వచ్చి నీడో పౌడర్ చాలా మంచిది పిల్లలకి. ఇది కస్టర్డ్ పౌడర్ అండి, తెలుసు కదా మీకు. ఇవి ఇక్కడ కింద తీసుకున్న సామాన్లు అనమాట. పాలు కూడా తీసుకున్నాము, ఫ్రెష్ అనమాట. ఇవి బాగుంటాయి, అల్మరై. ఇదంతా జిబిన్ సెక్షన్ అండి. ఇది ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదు. ఇవన్నీ ఏమంటారు ఇట్ల పేర్లు, ఎప్పుడు తినలేదు. నాకు చిరాకు అసలు. అట్లకి చూస్తేనే నాకు అదోలాగా అనిపిస్తుంది. అసలు ఎలా తింటారా బాబా అని అనిపిస్తుంది. మటన్ కూడా నాకు అది స్మెల్, బర్గర్ చక్కగా తింటారు ఏకంగా. నాకైతే వాంతి వచ్చేస్తుంది అట్లా ఇంకా చూస్తే. ఆ స్మెల్లో పడదు. చూడండి ఈ వెరైటీగా ఉన్నాయి. వీటి పేర్లు ఏంటో నాకు తెలియదు, కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మష్రూమ్స్ అనమాట, బేబీ మష్రూమ్స్ కూడా ఉన్నాయి చిన్నవి. ఈ 2 రకాలు ఉన్నాయి చూడండి, బ్రౌన్ ఒకటి, వైట్ ఒకటి. అవకాడో కూడా ఉంది. క్యారెట్లు, బేబీ క్యారెట్లు చిన్నవి అనమాట. చిలకడ దుంపలు కూడా ఉన్నాయి, చూపిస్తానండి. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో. ఇవ్వండి మనకి చిలకడ దుంపలు అంటారు కదా, కొబ్బరికాయలు. ఇదేంటిది, ఇది కంద అంటారా లేకుంటే ఏంటి, దీని పేరేంటి? కర్బూజకాయ, బాగుంది స్మెల్. అది కర్బూజా. బేబీ కార్న్, కివీలు, డ్రాగన్ ఫ్రూట్స్. నేను ఈరోజు జస్ట్ నేను తినకూడదు కదా, బయట తినకూడదు కదా, నేను తీసేసుకున్నాను గ్రేప్స్ ఒకటి. జస్ట్ పెట్టుకోలేదు నోట్లో, లేకుంటే ఫైన్ వేసేద్దరు నాకు ఈరోజు. అయినా పెట్టేసుకున్నాను, ఎవరో చూడకోకుండా. ఏంటో రూల్స్. పచ్చిమిర్చి, ఈరోజు పచ్చిమిర్చి బజ్జీ చేసాము. ఇవ్వండి ఉల్లిపాయలు, చిట్టుల్లిపాయలు, పచ్చిమిర్చి, గుమ్మడికాయ కట్ చేశారు. పసుపు కొమ్ములు కూడా ఉన్నాయి ఫ్రెష్. కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర అన్నీ ఉన్నాయి ఇక్కడ. కూరగాయలు, ఆకుకూరలు, ముల్లంగి కూడా ఉంది. పైనాపిల్, బనానా, సలాదలు అయిపోయింది కింద. ఇంక పైకి వెళ్ళిపోతున్నాము.
వేసేసాము. ఇక్కడ ఇగోండి తీసుకున్నాం అనమాట సామాన్లన్నీ. బిల్లు వేసేస్తున్నాను. బిల్లు వేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. అక్కడ కొంచెం గోల్మాల్ చేస్తున్నారు, జాగ్రత్త. నేను తీసుకున్న సామాను ఒకటైతే 4-5 కొట్టేస్తున్నారు అక్కడ. జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. నేను డిలీట్ చేయించాను అనమాట. లేకపోతే మనకు తెలియదు అన్నట్టుగా వాళ్ళు కొట్టేస్తారు. మనకి 70 దినాలకు మనకి సామాన్లు కనపడతలేదు, డబ్బులు అయిపోతున్నాయి. చాలా ఫాస్ట్గా కొడుతున్నారు కదా వాళ్ళు, చూసుకోండి కొంచెం. నేను డిలీట్ చేయించాను 2 సార్లు. లాస్ట్కి కరెక్ట్గా డబ్బులకి ఇవన్నీ మేము తీసుకున్న సామాన్లు మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ తీసుకోగా తర్వాత మనకి కొంచెం ఫాస్ట్గా కొట్టేస్తున్నారు కదా వాళ్ళు, అక్కడ గోల్మాల్ జరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 70 దినాలు పట్టుకెళ్ళి ఈ సామాన్లు తీసుకొచ్చాము. ఇక్కడ చూసారా గోల్మాల్ జరుగుతుందని అన్నాను కదా, మేము తీసుకున్నది ఒక సామానం అయితే ఒకటైతే 4-5 కొట్టేస్తున్నారు అక్కడ. నేను అడిగితే అప్పుడు డిలీట్ చేశారనమాట. సామాన్లు కనపడలేదు, డబ్బులు అయిపోయినాయి, ఏంటండి అని అనేసానంటే అప్పుడు మన తెలుగువాడు అనమాట చూసి డిలీట్ చేసేసింది. ఇదిగోండి కార్డు జాగ్రత్త పెట్టుకోండి, ఇది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అనమాట. ఇవి మేము తీసుకున్న సామాన్లు 2 అర్బనాల నిండా తీసుకొచ్చాము, వెనక్కి ఇచ్చేసాము, మళ్ళీని సరిపోలేదు. మొత్తం చూసారా అమౌంట్ ఎంత అయిందో. అయితే ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.